ఫ్రెండ్స్, అమర్రాజా బ్యాటరీస్ అనేది బుల్లిష్ ట్రేడ్ అనేది మనం జనరేట్ చేసుకున్నాం. ఇక్కడ 18 రూపీస్ దగ్గర మనం బై చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ హెడ్జింగ్ అనేది చేసాం. దానికంటే ముందు డైరెక్ట్గా ఏంటంటే పొజిషన్ ఏదైతే ఉందో ఇది 575 కాల్ అనేది మనం బై చేసి అప్డేట్ చేసుకున్నాం. ఈ అప్డేట్ వచ్చేసరికి 11-12కి చేసుకున్నాం ఎగ్జాక్ట్గా. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి ఏంటంటే అమరాజా బ్యాటరీస్లో మనం బుల్లిష్ వ్యూలో ఉన్నాం. ఓవరాల్గా స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది, అగైన్ 10% అయింది. బట్ అగైన్ ఏంటంటే స్ట్రాంగ్ పుల్ బ్యాక్ జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఇవి బుల్లిష్ ప్రెజర్ పాయింట్స్. ఓకే, మనకి రిజెక్షన్ జరిగింది. చూడండి, మనం డిమాండ్ సప్లై కాన్సెప్ట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రెషర్ పాయింట్స్ ఫ్రెండ్స్. వెరాజ్ మనం పోర్ట్ఫోలియో అనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 7,600 ప్రాఫిట్ అయితే అప్డేట్ అయింది. ప్రస్తుతం ఉన్న ప్రైసు 25.6 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇది దీంట్లో ఒకసారి చార్ట్ అనేది చూస్తే ఫ్రెండ్స్, సేమ్ యాజ్ 15 మినిట్స్ చార్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా స్టాక్ ఫస్ట్ డైరెక్షన్ అనేది మనకు బుల్లిష్. ఈ రెండు కూడా కరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఈ రెండు బ్యూటిఫుల్ ప్రెషర్ పాయింట్స్ అనమాట. అంటే లో రిస్క్ హై ఎంట్రీ ఉండే పాయింట్స్ ఇవి. మార్కెట్ డ్రాప్ అయింది, బట్ ఈ లో నుంచి కూడా మనకేంటంటే కిందకు వెళ్ళడానికి సాహసించలేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి, 11.5. ఓకే, దాని తర్వాత 13.5 ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. వెరాజ్ క్యాండిల్ స్టిక్స్ కొంచెం ఐడియా ఉంటే ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్గా ఏదైతే మనం ఫాలో అవుతున్నామో లైక్ ట్రెండ్ లైన్స్ అనుకోవచ్చు. అండ్ ఈ క్యాండిల్ వచ్చేసరికి రిజెక్షన్ హ్యామర్ అనమాట. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే కిందకు వచ్చింది, రిజెక్షన్ హ్యామర్ జరిగింది. దాని తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఒకవేళ కన్ఫర్మేషన్ కావాలనుకుంటే బుల్లిష్ క్యాండిల్ మీద ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ క్యాండిల్ కింద కానీ ఈ స్వింగ్ కింద కానీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతానికైతే స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి స్టాక్ యొక్క డైరెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు స్టాక్ అనేది డైరెక్షన్ తెలిసిందంటే మనం ప్లే చేయటం అనేది చాలా ఈజీ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.